మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీమతి బట్టి ప్రోలు విజయలక్ష్మి గారు. అమ్మతో మాట్లాడదాం. నమస్కారం అమ్మ. నమస్కారం అమ్మ. అమ్మ, చాలా మందికి మనం చూస్తుంటాం, మార్నింగ్ అంతా కష్టం చేస్తే రాత్రి కాగానే మంచిగా నిద్ర పడుతుంది అంటుంటారు. కొంతమంది మార్నింగ్ ఏ పని చేయకపోయినా హాయిగా నిద్ర పడుతుంది. కానీ కొంతమందికి అసలు కష్టం చేసినా చేయకపోయినా అసలు నిద్ర అనేది పట్టదు. మరి మరి మానసికంగా దేనైనా ప్రాబ్లం వల్ల నిద్ర పట్టదు, లేకపోతే ఇంకా ఎక్స్ట్రాస్ ఏమైనా ఉంటాయో తెలియదు. కానీ ఆధ్యాత్మిక పరంగా చూసుకుంటే దీనికి పరిష్కారం ఏంటంటారు? అసలు మామూలుగా చూసుకుంటే ఆధ్యాత్మిక పరంగా అడిగావు, కానీ చిన్న పిల్లలకి ఎక్కువ గంటలు నిద్రపోతారు. చిన్న పిల్లలు, సంవత్సరం లోపల పిల్లలు అసలు వాళ్ళు ఏదో పాలు తాగటం పడుకోవటంగానే ఎక్కువగా కార్యక్రమం కనిపిస్తూ ఉంటుంది మనకి. అలాగే వృద్ధులకి చాలా తక్కువ సమయం నిద్రపోతారు. రాను రాను నిద్ర సమయం తగ్గిపోతుందమ్మా. అవును, వారికి తగ్గిపోయి వృద్ధులకి రోజు మొత్తం మీద 3-4 గంటలు పడుకున్నా వాళ్ళకి సరిపోతుంది. ఆ సమయం అలా ఉంటుంది. మామూలుగా ఒక సహజంగా ఆరోగ్యవంతమైన మనిషి 6 నుంచి 8 గంటలు నిద్రపోవాలి. రోజు మొత్తం మీద 24 గంటలు ఉన్నాయి కదా. ఎక్కువగా రాత్రిపూట నిద్రే మంచిది. ఎందుకంటే రాత్రిపూట నిద్ర మన శరీరం ఇక్కడ పుట్టాం కనుక ఇక్కడ ఈ రకంగా అలవాటైపోయాం. సూర్యచంద్రులకి అనుగుణంగా శరీరం ప్రవర్తిస్తుంది. చీకటి పడేసరికి కొంచెం కార్యక్రమాలన్నీ తగ్గుతాయి, వెలుగుండేసరికి కార్యక్రమాలన్నీ యాక్టివిటీ పెరుగుతుంది. కనుక రాత్రిపూట ఎక్కువసేపు, పగలపూట పడుకుంటే అంటే ఉద్యోగస్తులు అందరూ పడుకోలేరు కదా. ఎప్పుడైనా పడుకుంటే 1 గంట, అంతకంటే వద్దు. మొత్తం మీద రోజు మొత్తం మీద 6 నుంచి 8 గంటలు నిద్రపోతే మనిషికి ఆ నిద్ర ఆ మనిషికి ఆరోగ్యంగా ఉండటానికి చాలు. 8-10 అని కూడా అంటారు, కానీ నేను అంత ఒప్పుకోను. ఎందుకంటే ఈ పరిగెత్తే రోజుల్లో అలా కుదరదు. మనం రోజుల్ని బట్టి కూడా పోవాలి కదా. కనుక 6 గంటలు బాగా నిద్రపోతే, చక్కటి నిద్ర పోతే మంచిది. ఇంకా ఒకటి, అసలు యోగ నిద్ర అని ఒకటి ఉంది. యోగ నిద్ర అంటే ఏంటంటే వాళ్ళు ఎప్పుడు నిద్రపోయినట్టే ఉంటారో నిద్రపోరు. శ్రీ మహావిష్ణువు శేషపాన్పు మీద పాల సముద్రంలో పడుకున్నాడు. పైన 1000 తడల నాగి ఇలా ఉంటుంది. ఈయన ప్రపంచాన్ని అంతా పరిపాలించవలసినటువంటి ఆయనే కదా, మనందరినీ పరిపాలించేటటువంటి విష్ణుమూర్తి. కిందమో నదిలో పడవ ఇలా ఊగుతున్నట్టుగా పాన్పు ఉంది. ఏమర్పాటుగా ఉంటే దొరికితే పాల సముద్రంలో పడిపోతాడు, మళ్ళీ లేస్తాడు అనుకో. ఊహించుకుంటే అసలు చెప్తున్నా, ఎంత అప్రమత్తంగా ఉండాలి అనే మాట మీద చెప్తున్నా, పడిపోతాడని కాదు. అలాగే పైన 1000 తలల సహస్ర తలలతో నాగు ఉంది. ఆదిశేషుడు ఉన్నాడు. ఏమాత్రం పాము పడ కింద పడుకుని కూర్చొని ఇలాంటి చోట డోలాయమానంగా ఉన్న ఉయ్యాల లాంటి పాన్పు మీద పడుకున్నాడు. అవునా? మరి ఎంత అప్రమత్తంగా ఉండాలి ఆయన. శివుడు కానీ ఒక్క క్షణం కళ్ళు మూసుకుంటే ప్రపంచం అంతా అంధకారబంధనమైపోయి నానా భయంకరమైన నష్టాలు జరిగాయట. పార్వతి సరదాగా శివుడు కళ్ళు మూసింది ఒకసారి వెళ్ళి, ఏదో దాగుడు మూతలు ఆడుకుంటారు చూడండి భార్యాభర్తలు అలాగా. వెంటనే శివుడు చేతులు తీసేసి, ఒక్క సెకండ్ నా కళ్ళు ఇలా, అంటే ఒక్క క్షణం మూసావు నా కళ్ళు, ప్రపంచంలో ఎంతో నష్టం వాటిల్లింది, నీ వల్ల కనుక నిన్ను శిక్షిస్తున్నాను, వదిలేసి వెళ్ళిపో అన్నాడు. ఆవిడ ఏడిచింది. మళ్ళీ తపస్సు చేసుకుని నీ పాపం అంతా, ఇందాక అనుకున్నాం కదా పూర్వజన్మ కృతం పాపం జపం తపం చేసుకోవాలి అని, ఆ తపం చేసుకుని మళ్ళీ వెనక్కి రా అన్నాడు. అంటే ఒక్క క్షణం కూడా కన్ను పూయని తత్వం వాడది. ఒకవేళ మూసినా మెలకువగానే ఉండే తత్వం యోగ నిద్ర అంటాడు దాన్ని. విష్ణువు ఎప్పుడు చూసినా ఇలా పడుకున్నట్టే కనిపిస్తాడా? పడుకోడు. ఎవరు వచ్చినా మళ్ళీ గబుక్కున్నా పడుకునే సమాధానాలు చెప్తున్నాడు కదా. ఏ దేవీ దేవతలు అయ్యా మా కష్టాలు వచ్చాయని పరిగెత్తుకుంటూ వచ్చినా, ఏ ఋషులు మునులు వచ్చినా వెంటనే వాళ్ళకి సమాధానం ఇస్తున్నాడా లేదా? కనుక అటువంటి నిద్ర యోగ నిద్ర. కనుక అది కూడా మంచిదే. అది కూడా అంటే మనసుకి విశ్రాంతిగా ఉంటుంది. మిగిలినవన్నీ యాక్టివిటీస్ పనిచేస్తూనే ఉంటాయి. అంటే ఎక్కడ ఏది ఏ పని చేయాలో ఆ పని అది అలా చేసుకుంటూ పోతూ ఉంటుంది. శరీరం మాత్రం విశ్రాంతిగా ఇక్కడ పడుకొని ఉంటుంది. ఈ రకమైనటువంటివి. ఇంకా ఈ రకంగా అలా అప్రమత్తంగా ఉండటం వల్ల ఎక్కడ కష్టాలు నష్టాలు దుఃఖాలు అవి జరగవు. అంత బాగుంటుంది. ఇంకా కొంతమందికి అసలు నిద్రే రావటం లేదు, దానివల్ల ఆరోగ్యం పాడవుతోంది అనుకునే వారికి మాత్రమే, మిగిలిన వాళ్ళందరికీ నిద్ర సమస్య కాదు. నిద్రపోకపోవటం వల్ల మా ఆరోగ్యం పాడవుతోంది అనేటటువంటి వాళ్ళకి మాత్రం చక్కగా పడుకునేటప్పుడు దేవుణ్ణి స్మరించుకుని నాకు నిద్రనివ్వమని కోరుకుంటూ, ఎటువంటి చెడ్డ స్వప్నాలు నాకొద్దు, మంచి నిద్ర నేను పోయేలాగా చెయ్యి అని అనుకుంటూ చక్కగా దేవతా స్మరణ చేసుకుని, వారికి ఏ ఇష్ట దేవత అయితే ఆ దేవతా స్మరణం చేసుకుని పడుకోవచ్చు. అక్కడ కేవలం మనకి చండీ అపరాజిత స్తోత్రంలో ఒక ఇది ఉంటుంది. ఏమంటారంటే
ఆ అమ్మవారు నిద్రారూపంలో కూడా ఉంటుంది. యాదేవి సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. అందరి రూమ్లోనూ నిద్రారూపంలో ఉన్న ఓ దేవి ఇప్పుడు నన్ను కటాక్షించు, నిద్రతో నన్ను కటాక్షించు. అసలు అక్కడ చెప్పేటప్పుడు క్షుధ అన్ని ఆకలి కూడా ఆవిడే, ఆకలిస్తేనే కదా అన్నం తింటాం కనుక అన్నీ ఆవిడే అని చెప్తూ యాదేవి సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. ఒకసారి పడుకున్నాక కొంతమంది ఏవో పీడకలలు వస్తూ ఉంటాయి. ఎప్పుడవో మనం ఇప్పుడు తెలిసి చేసినవో, తెలియక చేసినవో, ఇంకెప్పుడో జరిగినవో, లేకపోతే ఎవరి ద్వారా విన్నవో, వాళ్ళ ఇంట్లో ఎవరో దొంగలు పడ్డారట అంటే వీళ్ళకి ఇప్పటి నుంచి మన ఇంట్లోకి వస్తే ఎట్లా అనేటటువంటి భయం ఉంటుంది. అలాగే వాళ్ళ ఇంట్లో ఎవరో అర్ధరాత్రి వాళ్ళ తలుపులు కొట్టి ఏదో అల్లరి చేశారట అంటే మన ఇంట్లో కూడా ఎవరైనా ఇప్పుడు వచ్చి అర్ధరాత్రి వాళ్ళ తలుపులు కొట్టి అల్లరి చేస్తారా అని పడుకోకపోవటం, ఇలాంటివి చాలా మందికి ఉంటాయి. అలాంటప్పుడు వాళ్ళు రామం స్కంధం హనుమంతం వైనతేయం వృకోదరం సేనేయ స్మరే నిత్యం దుస్వప్న తస్య నశ్యతి అని రామం స్కంధం హనుమంతం, రాముడు స్కంధుడు హనుమంతుడు, వైనతేయం వృకోదరం, వైనతేయుడు అంటే గరుడు, వృకోదరం అంటే భీముడు, ఈ 5 దేవతలని స్మరించి పడుకుంటే చెడ్డ కళలు రావు. కనుక ఈ విధంగా చేస్తూ నిద్ర రావటానికి అమ్మవారిని ధ్యానించి నిద్రలో చెడ్డ కళలు రాకుండా ఉండటానికి రాముడు స్కంధుడు హనుమంతుడు గరుడు భీముడు వీళ్ళని స్మరించి దండం పెట్టుకుని పడుకుంటే నిద్ర మంచిగా వస్తుంది.